ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి పురస్కరించుకొని గౌలిపుర డివిజన్లోని ఛత్రినాక ఆటో స్టాండ్ వద్ద సిపిఐ పార్టీ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుడు జి చంద్రమోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ హైదరాబాద్ సిపిఐ పార్టీ కార్యదర్శి స్టాలిన్ హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జి చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఛత్రపతి శివాజీ అంటే బహుజన రాజ్యాంగ పరిపాలించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కళ్యాణ్, అనిల్, అరుణ్, కిరణ్, నాగరాజు, సాయి, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. జయంతి ఉత్సవాల సందర్భంగా గౌలిపుర డివిజన్ ఛత్రినాక ఆటో స్టాండ్ వద్ద జరుపుకుంటున్నాం. ఛత్రపతి శివాజీ అంటే ఒక బహుజన రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప సెక్యులర్ భావాలు గల వ్యక్తి. అతను హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అందరూ తన రాజ్యంలో సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి భేదభావం లేకుండా పరిపాలించినటువంటి చరిత్ర కలిగిన గొప్ప రాజు. అలాంటి వ్యక్తి ఒక సింహాసనం మీద రాజుగా పట్టాభిషేకం చేయడానికి అప్పుడున్నటువంటి బ్రాహ్మణ సమాజం ఎవరు కూడా ముందుకు రాలేదు. ఒకే ఒక వ్యక్తి వచ్చినప్పటికీ ఎడమ కాలి గొటమనేలుతో బొట్టు పెట్టి సింహాసనం మీద కూర్చుండబెట్టి అవమానించినటువంటి చరిత్రలో ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఒక సెక్యులర్ భావాలు గలి రాజ్యాన్ని ఏలిన వ్యక్తిని హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజు 396వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అన్ని కాన్స్టిట్యూన్సీలో నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా ఛత్రపతి శివాజీ మహారాజు పైన, చరిత్ర పైన, ఆయన చేసిన త్యాగాలు, పోరాటాలను వక్రీకరణ అనేది జరుగుతూ ఉన్నది. ఆయనను కేవలం ఒక హిందూ మతానికి మాత్రమే పరిమితం చేస్తూ మరి ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇటువంటి శక్తులకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ కొన్ని సంవత్సరాలుగా వాస్తవ చరిత్రను ఈ ప్రజలకు వివరించడానికి మరి అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ ఛత్రినాకలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము జరిగింది. అందులో ముఖ్యంగా ఇవాళ శివాజీ రైతులకు చేసినటువంటి మేలును, అదేవిధంగా మహిళల పట్ల ఆయన చూపినటువంటి మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ విషయంలో కావచ్చు, సైన్యంలో ఆయన తీసుకొచ్చినటువంటి పద్ధతులు కావచ్చు, భూ కమతాలలో ఒక నూతన రెవెన్యూ విధానాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా